ఎస్ హలో ఎవ్రీవన్. మమ్మల్ని మ్యాక్సిమం కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఇవే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో. మ్యాక్సిమము ఫస్ట్ పార్ట్ లేదంటే ఇది ఇందులో నుంచి పక్క క్వశ్చన్ అని చెప్పాను కదా, ఈ క్వశ్చన్స్ కరెక్ట్గా రీడ్ చేయాలి. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ విల్ డిస్కస్ హియర్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో 7% అంట, అండర్ ఎంత అంట 35 అంట. అంటే పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 35 అంటే 7% అంట. రిమైనింగ్ అండర్ 63. సో అండర్ 63 ఎంత అంట, హియర్ 89% అంట. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ. నౌ హియర్ 7% అండర్ 35. 7% అనేది చాలా తక్కువ పర్సంటేజ్. అంటే ఎట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మోర్ దెన్ 50 ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేయాలి. సో ఇది లెస్ దెన్ అండర్ 35. అండర్ 35 ఇది ఎంత, 7%. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఆఫ్ ఆఫ్ ది ఏరియా ఎంత ఉంటుంది మనకి, 50%. రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎలా ఉంటుంది, 50% కదా. జెడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ చూజ్ చేసుకుంటే నెగిటివ్గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో హియర్ ఫస్ట్ దీన్ని చేస్తాను, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం అండర్ 63ది. ఇయర్ 7% జెడ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఉంటుందో చెప్పండి, లేదు కదా. అన్నప్పుడు ఎప్పుడు కానీ జెడ్ వాల్యూ అనేది మీన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీన్ నుంచి ఎంత వరకు ఉంటుంది, జెడ్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు 35 దగ్గర మనం జెడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి జెడ్ వాల్యూ అనేది. అన్నప్పుడు ఈ ఏరియా మనకు తెలియదు కదా, 0 నుంచి 35 వరకు ఏరియా మనకు తెలుసా, తెలియదు. అండర్ 35 అంటే ఇక్కడ ఎంత వరకు ఉంటుంది, మైనస్ ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇంతవరకు తెలుసు ఎంత ఉంది, 7%. అంటే 50%లో నుంచి 7%ని రిమూవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 43% వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 43% అన్నమాట. 43 అంటే ఎంత ఉంది మనకి, 0.43. ఈ 0.43ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో చూడాలి. 0.43 ఇయర్ సి దిస్ ఇస్ 0.43. కరెస్పాండింగ్ ఏముంది, 0.8 4 1.48. ఓకే, నౌ హియర్ జెడ్ ఎంత అవుతుంది ఇక్కడ, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా, రైట్. దట్ ఇంప్లాయిస్ జెడ్ వాల్యూ ఎంత, 1.48. 0.43 చేస్తే 1.48, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ 1.48 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 35. రైట్ హియర్ 35 మైనస్ మ్యూ బై సిగ్మా. సో మైనస్ 1.48 సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 35 మైనస్ మ్యూ. అంటే మ్యూ మైనస్ 1.48 sigma is equals to 35. I'm going to assign as in equation 1. Next to find out chesta p of x less than 63. P of x less than under 63 89% anta. Okay, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. దిస్ అబౌట్ ద మీన్. మనకి తెలుసు మినిమం ఏంటి, ఇది 50% లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబౌట్ ద మీను, ఆఫ్టర్ ది మీను 50%. వాడు ఇచ్చాడు అండర్ 63. 89% అనేది చాలా ఎక్కువ, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుందన్నమాట. ఎస్, దిస్ ఇస్ ఇయర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 63 అనేది రైట్ హ్యాండ్ సైడ్, ఎందుకంటే 89% చాలా ఎక్కువ. ఓకే, నౌ హియర్ మనకి 89% డైరెక్ట్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఉందా, లేదు. ఎక్కడి నుంచి ఉంది మనకి, మీన్ నుంచి జెడ్ వరకు. అంటే ఇక్కడ 63 దగ్గర 63కి జెడ్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. జెడ్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే మీన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏరియా కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, వైట్ కలర్తో మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏరియా కావాలి. అప్పుడు టోటల్ ఎంత ఉంది, 89% ఉంది. ఎప్పటి నుంచి, 63 అండర్, అంటే 63 కన్నా ఇది మొత్తం అన్నట్టు. ఓకే, ఇదంతా 89% ఉంది. ఈ 89%లో ఇక్కడ వరకు ఎంత ఉంది, 50 ఉంది. అవునా, 50% ప్లస్
39% అని రాయొచ్చు కదా మనం దీన్ని. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది అన్నమాట, 39% అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి 39%. ఎప్పుడు కానీ 39% ఎలా ఉంటుందని అవుట్ సైడ్ రాయాలి. ఇక్కడ ఇది హియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 39%. అంటే ఏరియా ఎంత అన్నమాట, 0.39. సో మనకి z ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, 63 మైనస్ మ్యూ బై సిగ్మా, జెడ్ వాల్యూ కావాలి. రైట్ హ్యాండ్ ఉంది కాబట్టి పాజిటివ్. 0.39, 0.39 చెక్ చేయాలి. 0.39, 3839 ఇక్కడ ఉంది. ఎస్, 1.23. okay, now 1.23 is equal to 63 minus mu by sigma, so that implies 1.23 sigma is equals to 63 minus mu, right? Here mu plus 1.23 sigma is equal to 63. This is an equation 2. Then here two equations from equation 1 and equation 2 ని సాల్వ్ చేయాలి ఇక్కడ. ఓకే, క్యాల్సిలో సాల్వ్ చేస్తున్నాం. ఏంటి మనకి, mu minus 1.48 sigma is equals to 35, and here mu plus here 1.23 sigma is equal to 63 ఉందాం అన్నమాట. ఓకే, ఇక్కడ mu వచ్చేసరికి ఎంత వస్తుంది మనకి, అండ్ సిగ్మా వచ్చేసరికి ఎంత వస్తుందో చెక్ చేయాలి. మ్యూ వచ్చేసరికి ఎక్స్ అంటే ఫస్ట్ ఇక్కడ మ్యూ అంటే 50.01 అలా ఉంది. ఇది ఎంత ఉంది, 10.14 సంథింగ్ ఉంది. ఇది స్టాండర్డ్ డీవియేషన్. ఇది వచ్చేసరికి మీన్. ఓకే, ఇది మీన్. మనకేం కావాలి, వేరియన్స్ కావాలి. వేరియన్స్ అంటే ఏంటి, సిగ్మా స్క్వేర్ అంటే 10.14 all to the power of 2 అన్నమాట. చాలా సింపుల్. ఈ ప్రాబ్లమ్తో ఇక మనకు క్లియర్గా అర్థమైపోతుంది. 31% అండర్ 45. ఇయర్ ఎక్స్ లెస్ దెన్ 45 అంటే ఎంత, 31% అంట. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద మీన్ రైట్ ఇయర్. మనకి ఇది 50%, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 50% అనేది తెలుసు. 31% అండర్ 45, 31 అనేది లెస్ దెన్ 50 కాబట్టి ఇగో ఇక్కడ అండర్ 45. అండర్ 45 ఎంత ఇచ్చాడు మనకి, 39% అన్నాడు. అంటే ఇక్కడ నుంచి మైనస్ నుంచి ఇక్కడ వరకు 39%. ఈ ఎక్స్ ఈక్వల్ టు 39% నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఉందా మరి, లేదు. అందుకని ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో లేదు కాబట్టి జెడ్ ఎక్స్ ఈక్వల్ టు 45కి జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ జెడ్ కావాలి. జెడ్ కావాలంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మీన్ నుంచి జెడ్ వరకు ఉంటుంది. మీన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అన్నమాట. అంటే ఈ ఏరియా ఏంటో మనకు తెలియదు కదా, ఈ ఏరియా. ఇప్పుడు ఈ ఏరియా కావాలి. టు గెట్ దిస్ ఏరియా టోటల్ ఎంత మనకి 50% ఉంది. ఈ 50%లో నుంచి 31% అండర్ 45 అన్నాడు. ఇది రిమూవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 19% వస్తుంది. 19% అంటే ఎంత, 0.19 అన్నమాట. ఇది 0.19. నౌ జస్ట్ లుక్ ఎట్ ఇన్ టు ద నార్మల్ 0.19. ఇగో 0.19 ఇక్కడ ఉంది. దీనికి కరెస్పాండింగ్ ఏంటుంది, 0.5. ఓకే, 0.5. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. ఫార్ములా ఏంటి, z ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. జెడ్ వాల్యూ మైనస్ 0.5, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 45 మైనస్ మ్యూ బై సిగ్మా. ఈ మ్యూనిట్ పంపించేద్దాం. మైనస్ 0.5 ఇంటూ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 45 మైనస్ మ్యూ. దట్ ఇంప్లాయిస్ మ్యూని లెఫ్ట్ సైడ్ పంపిస్తే మ్యూ మైనస్ 0.5 సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 45 అన్నమాట. దీని ఈక్వేషన్ 1 అందాం. నెక్స్ట్ అగైన్ గో టు ద 8% ఓవర్, 8% ఓవర్ నాట్ అండర్. ఓకే, 8% ఓవర్ 64, 80%. అంటే ఇక్కడ మినిమం ఎంత ఉంది, ఓవర్ అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ 64. ఓకే,
64. ఇది ఎంత ఇచ్చాడు మనకి 8% అన్నాడు ఇక్కడికి 80%. ఈ x ఈక్వల్ టు 64కి మనం z వాల్యూ కావాలి. ఈ z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది మీన్ నుంచి ఇంతవరకు ఉంటుంది. నీకు ఈ ఏరియా తెలుసా? తెలియదు. టోటల్ ఏరియా ఎంత? ఈ హాఫ్ ఆఫ్ ది ఏరియా ఎంత మనకి 50% అని తెలుసు. ఈ 50% లో నుంచి ఈ ఏరియా 50% మైనస్ 8% అంటే ఎంత వస్తుంది? 42% వస్తుంది. ఓకే, ఈ 42%ని అంటే 0.42 కదా, 0.4142ని మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో చెక్ చేయాలి. 42 ఇక్కడ 0.42 చూస్తే ఇగో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. అంటే 4 to 1.41 అన్నమాట. ఓకే, z రైట్ హియర్ z is equals to x minus mu by sigma. Z వాల్యూ ఎంత? 1.41 is equal to x minus x వాల్యూ ఎంత ఇచ్చాడు? 64 అన్నాడు. సబ్స్టిట్యూట్ హియర్ 64. నౌ 6 yes నౌ x వాల్యూ ఇక్కడ ఉంది. x వాల్యూ ఎంత అన్నాడు మనకు? 63 అన్నాడు. ఓకే, 1.41 సిగ్మా is equal to 63 minus mu. నౌ ఈ మ్యూని తీసుకెళ్తే మ్యూ ప్లస్ 1.41 సిగ్మా ఈక్వల్ టు 63. ఇది ఈక్వేషన్ 2. సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 2 యూ గెట్ ఆన్సర్. ఓకే, మ్యూ వస్తుంది, స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ అగైన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది కూడా. హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్ బిట్వీన్ 12 and 15 అంట ఇన్ ఏ శాంపిల్ ఆఫ్ 1000 కేసెస్ ఉన్నాయి. ద మీన్ ఆఫ్ ఏ సర్టెన్ టెస్ట్ ఈస్, మీన్ మ్యూ ఇచ్చాడు, మ్యూ 14 ఉంది. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా వచ్చేసరికి 2.5 ఉంది. ఓకే, అజ్యూమింగ్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ టు బి నార్మల్, ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్ బిట్వీన్ 12 and 15 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఇయర్ 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇయర్ బిట్వీన్ x లెస్ దెన్ ఇయర్ 15. మనకి ఇది కావాలి. అంటే x1 ఇచ్చాడు, x2 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ z1 and z2 కరెస్పాండింగ్ టు x1 and x2. సో హియర్ z1 is equal to x1 minus mu by sigma, z2 is equals to x2 minus mu by sigma. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్ క్లాస్లో చేసాం కదా, సేమ్ అదే విధంగా ఫస్ట్ క్లాస్లో చేశాను. వచ్చిన ఆన్సర్కి ఎంత అన్నాడు? శాంపిల్ 1000ని మల్టిప్లై చేయాలి అంతే. చాలా సింపుల్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. హౌ మెనీ స్కోర్ ఎబో అంట, ఇది బిలో అన్నాడు. హౌ మెనీ స్కోర్ బిలో 18 అంటే పి ఆఫ్ ఇయర్ ఎక్స్ above 18 కన్నా ఎక్కువ. హియర్ p of year above 18. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి ఏమంటున్నాడు? బిలో 18 బిలో x. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్.